ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసే మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 6వ అధ్యాయము 46 నుండి 49 వచనాల వరకు ధ్యానించుకుందాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరదలు వచ్చి ప్రవాహమును ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. నా ప్రియ దేవునిక బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసపు జీవితము ఏ రీతిగా ఉండాలో దాని గురించి ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చాలామంది భక్తులుగా కనిపిస్తారు, చాలామంది ప్రార్థన పరులుగా కనిపిస్తారు, చాలామంది నిత్యము దేవుని పేరు ఉచ్చరిస్తూ జీవిస్తూ ఉంటారు. అయితే ప్రభు ఇక్కడ చాలా స్పష్టమైన రీతిగా వ్రాస్తూ తెలియచేస్తున్నారు. ఏంటంటే, ప్రభుని పిలిచి ప్రతి ఒక్కరు కూడాను దేవుని యొక్క విధేయులు కారు. పిలుచుట ఎందుకు అని యేసుప్రభువారు ప్రశ్నిస్తూ 47వ వచనంలో నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియచేతును. ప్రభు అని పిలవడం ద్వారా మనం ఏదో భక్తిపరులు అని అనుకోవడానికి కాదు. ప్రభు అని పిలవడం ద్వారా వచ్చేటటువంటి పరిస్థితులు ఏమిటి? అలా పిలవడం ద్వారా మనకి ఏమైనా లాభమా? యేసు ప్రభువారు మత్తయి సువార్తలో కూడా ఈ విధంగా తెలియచేశారు. మత్తయి కూడా తెలియచేశాడు, ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అంటాడు ఆయన. నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే అని. ఇక్కడ యేసు ప్రభువారు లూకా సువార్తలో ఏమంటున్నారు అంటే, ప్రభు అని పిలుచుట ఎందుకు? నా మాట చొప్పున 47వ వచనంలో నా మాట చొప్పున నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే యేసయ్య మాట వింటున్నారో, యేసయ్య మాట చొప్పున జీవిస్తున్నారో వారి స్థితిగతులు ఏమిటి? ఎవరైతే యేసయ్య మాట వినకుండా జీవిస్తున్నారో, ఊరికే దేవుడు ప్రభు అని పిలిచి యేసయ్య చెప్పిన మాట వినకుండా ఉంటే వారి బ్రతుకు ఏమిటి? 2 రకాల మనుషులు, 2 రకాల స్థితిగతుల గురించి ఈరోజు యేసు ప్రభువారు మనకు తెలియచేస్తున్నాడు. ఆయన 2 రకాల ఇల్లు గురించి ఆయన తెలియచేస్తూ, వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. మొదటి రకమైన మనుషులు ఎవరు అంటే, దేవుని మాట విని వాటి చొప్పున చేయగలిగిన వ్యక్తి తన జీవితంలో లోతుగా తన అనుభూతిని ప్రభుతో ఆయన నడుపుతున్నాడు. క్రీస్తు అనే బండపైన తన పునాది వేసి ఇల్లు కట్టినటువంటి వ్యక్తి. అలాంటి పునాది మీద కట్టబడిన ఇల్లు, స్థిరంగా నివసించే ఇల్లు, ప్రవాహము కానీ వరదలు కానీ ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అదే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు ఇదే మాటలు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు అని చెప్పబడింది. మత్తయి ఈ యేసు ప్రభు మాటలు విని వాటి చొప్పున జీవించే ప్రతి వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అంటాడు. బండ అనగా యేసు ప్రభువారి మీద
ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. బండ మీద కట్టబడిన ఇంటికి వరదల భయం ఉండదు, ప్రవాహ భయం ఉండదు, తుఫానుల భయం ఉండదు. ఎందుకంటే దాని పునాది రాళ్లతో వేయబడి స్థిరంగా బలంగా కట్టబడి ఉంటుంది కనుక చాలా చాలా దిట్టంగా అది ఉంటుంది. అలాగే దేవుని మాట చొప్పున ఎవరైతే జీవిస్తూ ఉంటారో, దేవుని మాట హృదయంతరంగములో ఎవరైతే భద్రంగా ఉంచుకుంటారో అలాంటి వారు దేనికి భయపడరు, దిట్టంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులైనా సరే నా ప్రభువు నాతో ఉన్నాడు, ఆయనను బట్టి నేను చేయగలను అంటాడు. ఎందుకంటే ఆ స్ట్రాంగ్నెస్ అనేది, ఆ నిద్దతనము, ఆ గట్టితనం అనేది ఎలా వస్తుందంటే యేసయ్య నోట నుండి వారు విన్న మాటలు నమ్మి ఆ మాట మీద తమ జీవితాలు కట్టుకునినందుకు వారంతా బలముగా శక్తివంతంగా ఉండగలుగుతున్నారు. వారు లోతుగా త్రవ్వి అనగా వాక్యంలో లోతైన అనుభూతులను నేర్చుకున్నారు. వారు ప్రజల మాటలు వినరు, ప్రజల మాటను బట్టి విశ్వసించరు. మనము ఆ రెండో ఇల్లు గురించి చూసినప్పుడు ఆ రెండో ఇల్లు ఎలాంటిది అంటే యేసయ్య మాట విని కూడా నా మాటలు వినియు చెయ్యనివాడు. యేసు ప్రభువారి యొక్క మాట విన్నప్పుడు కూడాను ఆ మాట చొప్పున జీవించని వాడు, మామూలుగా మత్తయిలో అయితే ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు అని చెప్పబడింది. ఈ వచనంలో అయితే నేల మీద ఇల్లు కట్టుకొనిన వాని పోలి ఉండును, ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపడేను, దాని పాటలు గొప్పదిగా చెప్పెను. అవును, యేసయ్య మాట వింటూ కూడా ఈరోజు చాలామంది ఆ మాట ప్రకారంగా దాన్ని నమ్మక దానిని విడిచిపెట్టి లోకరీత్యా జీవిస్తున్నటువంటి వ్యక్తులు, వారి యొక్క బ్రతుకు, వారి స్థితిగతులు ఎంత తేలిపోతుందో ఊహించలేము. ఎందుకు వాళ్ళలో స్టెబిలిటీ లేదు, ఎందుకు వాళ్ళలో ధైర్యము లేదు, ఎందుకు వాళ్ళలో సరైన నిద్దతనము లేదు అంటే ఆ మాట వింటున్నారే కానీ చెయ్యట్లేదు. దే వోంట్ ప్రాక్టీస్ ద వర్డ్. యేసు ప్రభు చెప్పిన మాటలు మనం పాటించగలగాలి, చెయ్యగలగాలి. చెయ్యకపోయినప్పుడే నిద్దతనం అనేది కోల్పోతాం, స్ట్రాంగ్నెస్ అనేది కోల్పోతాం. యేసయ్య ఒక మాట చెప్పారు, ఆ మాట విన్నాం. ఆ మాటను మనం విన్న తర్వాత ఏం చేయాలి? విశ్వసించాలి. మహావేదాంతి అయిన అపోస్తుడైన పౌలు అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాటలే. యేసయ్య మాటను వింటున్నావా? వినుట వలన నీకు విశ్వాసం కలగాలి. యేసయ్య మాట ద్వారా నీ హృదయంలో విశ్వాసం పెరిగినప్పుడే నీ ఇల్లు చక్కగా ఉంటుంది, నీ బ్రతుకు చక్కగా ఉంటుంది, నీ కుటుంబము చక్కగా ఉంటుంది. యేసయ్య మాట వినాలి, విశ్వసించాలి, ఆ మాట చొప్పున చేయాలి. నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు ఇది దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడని నమ్మాలి. ఈ సందర్భంలో ఇద్దరు చిన్న పిల్లలు స్కూల్లో చదువుతూ వారు ఒకరిని ఒకరు చాలా ప్రేమగా ఉన్నప్పుడు ఒక క్రైస్తవ అమ్మాయి ఒక హైందవ అమ్మాయికి తను చెప్తా ఉంది, స్నేహితురాలా, యేసయ్య మనను ప్రేమిస్తున్నాడు, కావాలంటే నువ్వు యేసయ్యకి నువ్వు ఏమైనా అడుగు, తనను ప్రేమించే వారికి ఆయన సమస్తం ఇస్తాడని చెప్పినప్పుడు ఆ అమ్మాయి అయితే, మేము హిందువులం కదా, మేము యేసును నమ్మని వాళ్ళం, ఎందుకు అడగాలి అని. కానీ నువ్వు చూడు, ప్రయత్నించు, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అడుగు అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా అనారోగ్యతతో బాధపడుతున్నాడు. చూసినటువంటి అమ్మాయి తన మనసులో అనిపించింది, నా స్నేహితురాలు చెప్పిన మాట నేను పాటిస్తానని దగ్గరికి వెళ్ళి వారి నాన్న దగ్గరికి వెళ్ళి మోకరిల్లి 2 చేతులు జోడించి, యేసు ప్రభువా, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే మా నాన్నకున్న ఈ జ్వరము నుండి తనకు స్వస్థత దయచేయండి, తనకు ఆరోగ్యం దయచేయండి అని ప్రార్థిస్తుండగానే తన తండ్రికి ఉన్నటువంటి జ్వరం అంతా వదిలి బాగైపోయి
అమ్మ ఫ్యాన్ వేస్తారా అంటే ఫ్యాన్ వేసినప్పుడు నన్ను కళ్ళు తెచ్చి చూసి వాళ్ళ నాన్నగారికి పట్టుకొని అంటుంది, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని ఇప్పుడు నాకు అర్థమైంది డాడీ అని. ఏంటో మనకి అర్థం అవడం ఏంటంటే, మా స్నేహితురాలు చెప్పింది యేసయ్య మనను ప్రేమిస్తున్నాడని. ఆయన నిజంగా నేను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు తనకు ప్రార్థన చేసిన అవన్నీ ఆయన ఇస్తాడన్నది. నేను ప్రార్థన చేశాను, నేను ఒకటే ప్రార్థన చేశాను, మా నాన్నకి బాగైపోవాలని. మీరు ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది కదా, బాగయ్యారు కదా, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని ఇప్పుడు అర్థమైంది అన్నది. ఈరోజు యేసయ్య మాట వింటున్న సహోదరి సహోదరుడా, అవును, యేసయ్య మాట విన్నప్పుడు వినేది విడిచిపెడితే నేల మీద ఇల్లు కట్టుకున్న కుటుంబము కూలిపోతారు. యేసయ్య మాట విని వాటి చొప్పున చేయగలిగితే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు. మాట వినకుండా దాన్ని విడిచిపెడితే మన జీవితాలు ఎక్కడ ముగిసిపోతాయో మనకు తెలియదు. చిన్న తుఫాను లాంటి చిన్న శోధన శ్రమలు వచ్చినప్పుడు మన జీవితాలు అక్కడ అంతంగా అంతరించిపోతుంది. కనుక ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు పరిశుద్ధ దేవుడు యేసయ్య మాట మనతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యేసయ్య మాట విన్నప్పుడు విన్న మాట ప్రకారంగా చేయగలిగితేనే మన బ్రతుకు బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడుతుంది. ఒకవేళ గనక విని ఆ ప్రకారంగా చెయ్యకపోతే మనం ప్రభువా ప్రభువా ప్రభు అని ఎంత పిలిచినా ఆ పిలుపు ప్రయోజనము లేనిది. చాలామంది ఒకటి అనుకుంటుంటారు, మేము చర్చికి వెళ్ళకపోయినా, వాక్యం వినకపోయినా, మా వాళ్ళందరూ యేసు లేకపోతే ఏమీ లేదు, యేసయ్యా కూర్చున్నా యేసయ్య, లేచినా యేసయ్య, వారు ప్రయాణం చేసిన యేసయ్యని మొక్కుకుంటూ ఉంటారని. ఆ మొక్కుబడులు దేవుని కార్యాలు జరిగించదు. మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆ మాట చొప్పున విశ్వాసం కలిగి జీవించాలి. ఉదయకాశమంలో యేసయ్య మాట వింటున్న నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని మాట వింటున్న నీవు ఈ యొక్క బుద్ధిమంతుని పోలి నీవు యేసయ్య మాట విని వాటి ప్రకారంగా చేయగలవా? అనేక అద్భుతాలు చూడగలవు, అనేక ఆశ్చర్య కార్యమును నీ జీవితంలో అనుభవించగలవు. కనుక రండి, ఈ సమయంలో ప్రార్థన చేసి దేవుని దీవెన పొందుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఎవరైతే మీ మాటలు విని మీ మాట చొప్పున చేయగలరో వారి ప్రార్థన మీరు వినే దేవుడు. ఎవరైతే మీ మాటలు విని వాటి ప్రకారంగా చెయ్యరో వారి ప్రార్థన ఆలకించని దేవుడు. ప్రభువా, వారు నిరాకరించబడిన వారు అవుతున్నారు. వారు నేల మీద తమ పునాది వేసిన వారు అవుతారు. శోధన శ్రమలు వచ్చినప్పుడు కుప్పకూలిపోతారు. నానా, మీ మాట విని వాటి యందు విశ్వాసం ఉంచి దృఢమైన కట్టడాలుగా బుద్ధిమంతులుగా మేము మీ సన్నిధిలో జీవించే భాగ్యం అనుగ్రహించుమని, ఉదయకాశలు ప్రతి హృదయంతరంగంలో ఈ వాక్యము ఫలభరితము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.